అందరికీ నమస్కారం అండి. ఎగ్జాక్ట్ విజయవాడ సత్యనారాయణపురం లొకేషన్లో ఉన్నాము. మన విజయవాడ బస్ స్టాండ్ నుండి 3.5 కిలోమీటర్స్ అండి. అలాగే రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్ల డిస్టెన్స్. దగ్గరలో స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. సత్యనారాయణపురం విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రైమ్ లొకేషన్. సో ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది. చక్కగా కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చండి. మొత్తం 258.3 గజాలు, మంచి స్పేషియస్ హౌసు. సో హౌస్ అయితే ఓల్డ్ హౌసే అండి. ఇంకా రెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రతి నెల సుమారు 40,000 రూపాయలు అద్దెలు వస్తున్నాయండి. కావాలంటే మీరు యాస్టీజ్ రన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఏదైనా న్యూ కన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ నేను స్క్రీన్ మీద ఇంటి ఓనర్ ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు చాలామంది ఈ సత్యనారాయణపురం లొకేషన్లో, మెయిన్ ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌసెస్ కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, అద్దెలు వచ్చే ఇల్లు అనమాట. సో అద్దెలు వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అండి. మొత్తం 258.3 గజాలు. సో గ్రౌండ్ ఫ్లోర్ చూశారు, ఇప్పుడు పై ఫ్లోర్కి వెళ్తున్నాము. బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగే అండి. రోడ్డు పెద్ద రోడ్డు ఉంది. సో నియర్ బైలో స్కూల్స్, హాస్పిటల్స్, షాప్స్ ఇలా అన్నీ ఉంటాయండి. అండ్ ఈ ఏరియాకి సిటీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా సత్యనారాయణపురంలో ఎగ్జాక్ట్ లొకేషన్ చూసినట్టయితే ఈ స్ట్రీట్ పేరు బ్రహ్మయ్య పంతులు వీధి అండి. సో బ్రహ్మయ్య పంతులు వీధి, సత్యనారాయణపురం, ఇండిపెండెంట్ హౌసు, రెంట్లు వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. వచ్చి హౌస్ చూడండి, మాట్లాడి ఫైనల్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మీరు ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి. చక్కగా ఎంటైర్ బిల్డింగ్ రెసిడెన్షియల్గా వాడచ్చు, కమర్షియల్గా వాడచ్చు. అన్ని విధాలు ఉపయోగపడే ప్రాపర్టీ అండి. ఎక్కువ గజాల్లో కూడా ఉంది కాబట్టి త్వరపడండి. Thank you. Thanks for watching this video.